మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు, నీ పెయిన్స్కి అయితే ప్రతి ఏజ్లో చూస్తున్నాము. అయితే ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటారు? ఒకప్పట్లో చూస్తే ఈ నీ పెయిన్స్ అసలు వినిపించేది కాదు. ఈ మధ్యలో ఎక్కువగా నీ పెయిన్స్ గురించి వింటున్నాం. అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు? ఎలా తగ్గించుకోవాలి ఏంటి ఒకసారి చెప్పేసేయండి. ఇప్పుడు చిన్నపిల్లలు కార్లతో ఆడుకుంటారు కదా, రిమోట్ కంట్రోల్ కార్లతో. అవును. చిన్న చిన్న టాయ్స్ కూడా ఉంటాయి, ఇట్లా పూజ చేసే కార్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి అవును. ఉంటాయి. సో దాంట్లో అన్ని స్క్రూలు, నట్లు, బోల్ట్లు అన్నీ ఉంటాయి. అండ్ ఆ కార్ తిరగడానికి కూడా ఏదో మెకానిజం ఉంటుంది దాంట్లో. అవును. ఆ పిల్లలు కొన్ని రోజులు ఆ కార్ తోటి ఆడుకుంటారు. దాని తర్వాత దాన్ని పక్కకు పడేస్తారు. ఒక 1 year తర్వాత మళ్ళీ తీసి ఆడితే ఏమైపోతాయి, వీల్స్ జామ్ అయిపోతాయి. అవును. అవును. అట్లనే ఏమవుతుంది అంటే అక్కడ దాంట్లో జాయింట్లు ఉన్నాయి అన్ని. అర్థమవుతుంది కదా మీకు? ఆ జాయింట్లు కరెక్ట్గా డైలీ ఆ అబ్బాయి డైలీ ఆ కార్ తోటి ఆడుకున్నాడు అనుకోండి, అవి జామ్ కావు. అవి కూడా జాయింట్లే కదా. తుప్పు పట్టవు చెప్పాలంటే. ఇప్పుడు మన జాయింట్లు కూడా ఏంది, మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 350 జాయింట్స్ ఉన్నాయి. ఈ జాయింట్లు మీరు కరెక్ట్గా చక్కగా వాడుకోకపోతే పాడవుతాయి. అయితే ఇప్పుడు మనం డైలీ నడుస్తానేం, ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కుతాం, ఇంటికి పోతాం, ఇంటికి వెళ్ళి బయటికి పోతే లిఫ్ట్ ఎక్కుతాం, ఆఫీస్కి వస్తాం, మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం, మళ్ళీ బండి అంతే. వాకింగ్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇట్లా చిన్న చిన్న పిల్లలకి ఏమైపోయింది, స్కూల్లోనే ఉంటారు. మార్నింగ్ 9 o'clock పోయి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటారు. ఏమంటే ఐఐటి కోచింగ్ అంటారు. వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ ఉందా? లేదు. మోకాలు ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అందుకే 15 ఏండ్లకి 18 ఏండ్లకి ఒక 30 ఏండ్ల వరకు మొత్తం మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి, జాయింట్స్ ఖరాబ్ అవుతున్నాయి. అయితే దాంట్లో గుజ్జు కూడా ఉంటుంది కదా, అది కూడా ఖరాబ్ అవుతుంది. ఎందుకు? వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచే లేదు చాలా మంది. దాని తర్వాత బరువు ఒకటి. ఇప్పుడు మనం నిల్చుంటే మన మోకాల మీదనే మొత్తం బరువు పడుతుంది. న్యూట్రిషన్ సరిగా లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏమైతే అవి ఖరాబ్ అవుతాయి. సో అందుకే మనం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. మన బరువు కరెక్ట్ ఉందా లేదా మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేసుకుంటే మోకాలు ఖరాబ్ కావు. జనరల్గా ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కొంచెం ఆడేసి వస్తే ఇంట్లో మొక్కాల నొప్పులు అంటున్నారు కదా, మరి దానికి రీజన్? చిన్న పిల్లలు ఏంటంటే ఇప్పుడు 5 years 7 years పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళది గ్రోయింగ్ ఏజ్. వాళ్ళు మోకాలు నొప్పులు అన్నారు. ఎప్పుడు జర ఎక్కువసేపు ఆడుకొని వస్తే కాళ్ళు లాగుతాయి వాళ్ళది గ్రోయింగ్ ఏజ్. వాళ్ళ కార్టిలేజ్ ఇంకా మొత్తం బోన్లో డెవలప్ అవ్వలేదు. అందుకే చిన్న పిల్లలకి ఉంటాయి, గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకు. కానీ కొందరికి మరీ ఎక్కువ పెయిన్ ఉందంటే ఏమవుతుంది అంటే, విటమిన్ డి ఉంటుంది కదా, అది డెఫిషియెంట్ ఉంది, కాల్షియం డెఫిషియెంట్ ఉంది, జర బోన్స్ అంతా స్ట్రాంగ్ గా అవ్వట్లేదంటే కూడా వాళ్ళకి అవుతుంది. అందుకే పిల్లలకి విటమిన్ డి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. వాళ్ళ వాకింగ్ గెయిట్ అంటే నార్మల్గా మనుషులు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తున్నారా లేదా చూసుకోవాలి. కొందరికి ఫ్లాట్ ఫీట్ ఉంటాయి, ఫ్లాట్ ఫీట్ వల్ల కూడా వాళ్ళకు నొప్పులు అవుతాయి. కొందరు ఏంది, ఇప్పుడు డిఫార్మిటీలు అయిపోతాయి పిల్లలకి, రికెట్స్ అనేసి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా మోకాలు వాళ్ళు జర క్రాస్ అయిపోతాయి, సో వాళ్ళకు కూడా నొప్పులు వస్తాయి. సో అవన్నీ చూసుకోవాలి మనం యాజ్ పేరెంట్స్. ఫుడ్ మెయిన్ అంటారు కదండి. జనరల్గా దేనికైనా ఫుడ్ మంచిగా ఉంటే చాలా రకాల 80% మన ప్రాబ్లమ్స్ని దూరం పెట్టచ్చు అంటారు కదా. సో మంచిగా కాల్షియం ఫుడ్ ఇవన్నీ రావాలి అని అంటే ఎలాంటిది తీసుకుంటే బెటర్ అంటారు? చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాలి అంటే, పేరెంట్స్ ఫీడ్ చేయాలి అంటే. ఇప్పుడు రాగి జావా డైరెక్ట్ ఇస్తే పిల్లలు తీసుకోరు. అవును. రాగిలో ఏమో పాల్లో ఎంత కాల్షియం ఉంటుంది, దానికన్నా చాలా ఎక్కువ కాల్షియం రాగిలో ఉంటుంది. అవును. అయితే వాళ్ళకి రాగి దోశలు వేసి ఇవ్వాలి. అట్లా వేసిస్తే వాళ్ళు ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. పెద్దోళ్ళకైతే రాగి దోశ తినమంటే తింటారు. మళ్ళీ ఇడ్లీలు చేసుకుంటే కూడా జర రైస్ బదులు పిండిలో రాగులు వేసుకోవాలి. అట్లా వేసుకోవడం వల్ల మనకు కాల్షియం పోతుంది, అదొకటి. మళ్ళీ పాలు, పెరుగు, మజ్జిగ, ఆవు పాలే ప్రిఫర్ చేయాలి, ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు నాన్ వెజ్ లో కూడా ఉంటుంది కాల్షియం, కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ఇంకా లావు అవుతాం. అవును. సో అందుకే వెజిటేరియన్ సోర్సెస్ చూసుకోవాలి మనం. మళ్ళీ గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా కాల్షియం మంచిగా ఉంటుంది. సో అవి కూడా ప్రిఫర్ చేయాలి. డైలీ స్లీవ్లెస్ వేసుకొని, షార్ట్స్ వేసుకొని డైలీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఎండలో కూర్చున్నప్పుడు ఏం మైండ్లో పెట్టుకోవాలంటే, ఏ గ్లాస్ ఇట్లా మధ్యలో రావద్దు.
ఫుల్ స్లీవ్ వేసుకొని కూర్చుంటే కూడా లాభం విటమిన్ ఉండదు. డి ప్రొడ్యూస్ అవ్వదు. అవును. గ్లాస్ లోపటి నుంచి కూడా ఎండ పాస్ అయ్యి వస్తే విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎస్. అయితే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అంటారు జనరల్గా నీ పెయిన్స్ వాళ్ళకి? హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయంటే గుజ్జు కూడా ఆరిగిపోయింది, ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి అనేసి కూడా అంటారు కదా, వాళ్ళకు కూడా రివర్స్ అవుతుంది హోమియోపతిలో. మెయిన్ ఏంటంటే పేషెంట్ నమ్మకం, పేషెంట్కి పేషెన్స్ ఉండాలి, మనం చెప్పేటట్టు వినాలి. ఇప్పుడు కొందరు పేషెంట్స్కి ఇవాళ వచ్చినాం క్లినిక్కి ఎల్లుండి తగ్గిపోవాలంటే తగ్గిపోదు. అవును. సో అది వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. టైం పడుతుంది కానీ దేవుని దయ ఉంటే మొత్తం మంచిగా అవుతుంది. జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారా లేదంటే హోమియోపతి మెడిసిన్ ద్వారా? హోమియోపతి మెడిసిన్స్ తోటే వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ మళ్ళీ మోకాలు నొప్పులు అన్నీ పోతాయి. దేవుని దయ ఉంటే జాయింట్ కూడా రిపేర్ అవుతుంది. జనరల్గా ఇంట్లో ఎవరైనా చిట్కా ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ గుజ్జు పెరగాలి దానికి అంటే ఏదైనా చిట్కా ఉంటే చెప్పేసేయండి. మీకు పారిజాత ఆకులు తెలుసు కదా? అవును. అవి ఏం చేయాలంటే కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకొని దాన్ని మంచిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్లో బాయిల్ చేస్తే ఏమవుతుంది, అది కషాయం లాగా అయిపోతుంది. అది ఫిల్టర్ చేసుకోవాలి. అది ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 150 ml తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయి కదా వాళ్ళకు చాలా రిలీఫ్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పి ఉన్నా ఏ నొప్పి ఉన్నా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అంటే మనం జనరల్గా మోకాలు నొప్పుల గురించి మాట్లాడినామని నేను అట్లా చెప్తున్నాను. అంటే కొంచెం వస్తుంది అన్నప్పుడు కూడా ప్రికాషన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ అండి.